చట్టంతోనే దివ్యాంగుల హక్కుల పరిరక్షణ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలోని భవనాలు, సామాజిక ప్రదేశాలను భవిష్యత్తులో దివ్యాంగులకు అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దివ్యాంగుల సౌలభ్యం కోసం విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇంక్లూజివ్ దివ్యాంగుజ గజన్ అంతర్ప్రాన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా రూపొందించిన మనకి పర్పుల్ బిల్డింగ్ సర్టిఫికేట్ స్కీమ్ను ఢిల్లీలో ఆయన ప్రారంభించారన్నమాట. కేంద్ర మంత్రి మాట్లాడుతూ లక్షల మంది దివ్యాంగులను శక్తివంతం చేయడానికి, వారి పట్ల జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి చట్ట నిబంధనలు సహాయపడతాయన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన రూపొందించాలని, నీతి ఆయోగ్కు దాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా బిల్లు తయారు చేయాలని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకు సూచించారు. మెడ్టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ ఐసీఎంఆర్ సహకారంతో 3 నిపుణుల కమిటీ ఈ పథకానికి జాతీయ ప్రమాణాలు రూపొందించడానికి పనిచేసిందన్నారు. మొత్తం మీద ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దివ్యాంగులు ఉంటారంటే హ్యాండిక్యాపర్స్ మనకు ఉంటారో, అంటే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు ఇటువంటివన్నీ ఇస్తున్నారు కదా, అలా వారికి అన్నీ కూడా చేకూర్చేందుకు ప్రత్యేకంగా చట్టం అయితే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో అది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.